ఢిల్లీకి చెందిన నీరజ్ సోలంకి, పూజా సోలంకి దంపతులు. వీరికి గత కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి సంతోషంగానే ఉన్నారు. ఇకపోతే మే 30న పూజా సోలంకి హర్యానాలోని రోహ్తక్లోని ఓ ఆసుపత్రిలో కవలలకు జన్మనిచ్చింది. ఇద్దరు ఆడపిల్లలు పుట్టడంతో ఆ తల్లి మురిసిపోయింది. కానీ తండ్రి నీరజ్ మాత్రం అసహనం వ్యక్తం చేశాడు. మగపిల్లలు కావాలనుకుంటే ఇద్దరు ఆడపిల్లలే పుట్టడంతో కలత చెందాడు. దీంతో అతడికి ఏం చేయాలో తెలియక చివరికి దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. జూన్ 3న ఇంట్లో భార్య లేని సమయంలో నీరజ్ తన కవల పిల్లలను హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాలను ఓ చోట గోతి తవ్వి అందులో పాతిపెట్టాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఇంట్లో పిల్లలు మాయమవ్వడంతో పూజా సోలంకి కంగారు పడింది. ఇక అదే సమయానికి భర్త కూడా కనిపించకపోవడంతో భర్తపై అనుమానం వ్యక్తం చేస్తుంది. అతడి బావమరిది మాత్రం ఇది ఖచ్చితంగా బావ నీరజ్ పనినని భావించి ఢిల్లీలోని సుల్తాన్పురిలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతడిని పట్టుకునేందుకు ఢిల్లీతో పాటు హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో నీరజ్ మొబైల్ సిమ్లు, హ్యాండ్ సెట్లు మార్చినట్లుగా పోలీసులు గమనించారు. ఇక ఎట్టకేలకు నిందితుడిని రోహ్తక్లోని సంప్లాలోని నీరజ్ ను అరెస్ట్ చేశారు. అయితే అతడిని పోలీసులు విచారించగా ఆ కవలలను నేనే హత్య చేసి పాతిపెట్టానని అంగీకరించాడు. దీంతో పోలీసులు నిందితుడిని రిమాండ్కు తరలించారు. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.